నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. నెలవారీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. ముఖ్యంగా సామాజిక పింఛన్ల పంపిణీని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల 1వ తేదీనే సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల గడప వద్దకే వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నాం. అధికారులు కూడా, ఆఫీసులు కూడా పాపం పండగ రోజైనా సెలవు రోజైనా సరే ఈ పేదవారికి ఇవ్వాలని ఉద్దేశించిన వారు కూడా డ్యూటీలకు వస్తున్నారు. సాధారణ ఆఫీసులు ఆదివారం కూడా రాదు, సెలవు ఒక్కరోజుకి సెలవు వారానికి అయినా సరే ఆదివారం అయినా పండగ అయినా సరే ఇవ్వాలని చెప్పి వారు కూడా సహకరిస్తారు. మరి మీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈవేళ పెన్షన్ అన్నది ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ఇచ్చారు. ఆ రోజుల్లో అంటే ఎంత ఇచ్చేవాడు ఎన్టీ రామారావులో? ఎన్టీ రామారావు గారి టైంలో మనిషికి 75 రూపాయలు. అంటే ఆ రోజులు రామారావు గారు మొట్టమొదటి పెట్టారు. ఎన్టీ రావు పెద్ద ఆయన మళ్ళీ మా చనిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత రోజులు మారే, ఖర్చులు పెరిగాయి. అంచేత 75 రూపాయలు దేనికి వస్తుంది, దీన్ని 4000 రూపాయలు చెయ్యాలని చెప్పి ప్రభుత్వంలో మేము అందరం కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు అయినా సరే మన ప్రతి నెల ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం లోపుని అన్ని నియోజకవర్గాలను కూడా పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నాం. దాన్ని సహకరిస్తున్నటువంటి ప్రజలకు కానీ, నాయకులకు కానీ, అధికారులకు కూడా మనం ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంది. కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాలి మీకు. పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అంతవరకు మీకు తెలుసు. ఈ పెన్షన్ భారతదేశంలో మనలాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. నేను మొన్న కొన్ని రాష్ట్రాలు తిరిగాను. నేను అడిగాను మీకు పెన్షన్ ఎంత ఇస్తున్నారని. అది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. మిగతా రాష్ట్రాల్లో ఇంత పెన్షన్ ఇవ్వట్లే. ఇవాళ చెప్తాను మీకు, మన రాష్ట్రంలో పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ ఒక్కొక్కరికి 4000 రూపాయలు ఇస్తున్నాం. ఎంతమందికి తెలుసు? మీ నాయకులకే తెలీదు. రెండోది ఏంటంటే దివ్యాంగులు, అంటే కాళ్ళు చేతులు లేని కుర్రోడు దగ్గరికి వెళ్ళాము, చిన్న కుర్రోడు. అటువంటి వాళ్ళకి నెలకి 6000 రూపాయలు ప్రతి నెల. ఎంతమంది ఉంటే అంతమందికి. అలాగే మెడికల్ పెన్షన్ అని ఉంది. మెడికల్ పెన్షన్ అంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 100% ఆరోగ్యం బాగోలేదు చెప్పి డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తే డయాలసిస్ వేరు, మెడికల్ పెన్షన్ 100% బాగోలేదని చెప్పి డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తే అతనికి నెలకి 15,000 ఇస్తున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి. రెండోది కిడ్నీ డయాలసిస్, కిడ్నీలు పాడైపోతే డయాలసిస్ చేస్తారు. ప్రతి నెల కూడా డయాలసిస్ చేయాలా. అది నర్సీపట్నం హాస్పిటల్ ఇంతకుముందు లేదు, విశాఖపట్నం వెళ్ళేవారు. అనకాపల్లి విశాఖపట్నం వెళ్ళి చేయించుకొచ్చేవారు మన వాళ్ళు. చంద్రబాబు నాయుడు అడిగి ఇప్పుడు నర్సీపట్నంలో బెడ్ ఇస్తున్నది. ఇది ఎక్కడికి వెళ్ళాల్సిన నర్సీపట్నం హాస్పిటల్కి వెళ్ళాలి. అటువంటి డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి, డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళకి ఎంతమంది ఉన్నా
ఒక్కొక్కరికి 10,000 రూపాయలు నెలకిస్తున్నాం. ఎక్కడికి ఇంటికి విశాఖపట్నం వెళ్ళి 2 రోజులు ఉండి వచ్చేవారు. ఎక్కడికి వెళ్ళాలి? నర్సీపట్నం పెట్టేశాను. వార్డు పెట్టాం. ఆరోగ్యం 100% బాగోకపోతే 15,000 రూపాయలు ఇస్తున్నామని. ముక్తి ప్రదాత ఏవీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏవీ నగరం, కాకినాడ జిల్లా.